ప్రస్తుతం ఉన్నటువంటి ఏపీ రాష్ట్ర రాజకీయాలపై ప్రముఖ సామాజిక రాజకీయ ఆర్థిక విశ్లేషకులు ప్రస్తుతం మనతో నాగార్జున రెడ్డి గారు ఉన్నారు. నాగార్జున రెడ్డి గారు ఏ విధంగా రియాక్ట్ అవుతారో ఆయన మాటల్లోనే విందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. చెప్పు సార్. ఈవీఎంల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. మీరు గతంలోనే చెప్పారు ఈవీఎంల గురించి, అంటే హ్యాకింగ్ కానీ ట్యాంపరింగ్ కానీ చేయరాదు కానీ అలా ప్రోగ్రామ్ చేయొచ్చు అని. సో ఒక్కసారి ఆ ఈవీఎంలకు సంబంధించి ఏ విధంగా అంటే ప్రోగ్రామ్ చేయొచ్చు ఒకసారి చెప్తారు సార్? మళ్ళీ ఈవీఎంల గురించి వచ్చిందా? ఇది ఈవీఎంల గురించి ఇంతకుముందు కూడా వీడియోస్ చేసాం. అవును. ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి, ఏంటి సంగతి సమాచారం అనేది జనాలు కూడా బాగానే అర్థం చేసుకున్నట్టున్నారు. యాక్చువల్గా మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కింద టిఎన్ శేషన్ ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా కేరళ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. అంటే కేరళలో ఏంటంటే 100% ఎడ్యుకేటెడ్ స్టేట్ కదా. ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ పర్సనాలిటీ. 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నటువంటి భారతదేశంలో బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటింగ్ చేయడం అంటే ఒక రకంగా కష్టమైన విషయం. అంతకుముందంతా కూడా మనము అలాగే చేస్తూ ఉండేవాళ్ళం. ఈవీఎం మిషన్లు అనేటువంటివి తీసుకొచ్చారు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అనేది. నో డౌట్ మిషన్ అనేటువంటిది మనం చెప్పినట్టు చేస్తుంది. దానికి సొంత తెలివితేటలు అంటూ ఉండవు. మనం ప్రోగ్రామ్స్ ఎలా రాస్తే అది అలా పనిచేస్తుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. 2+2 = 4 అని నువ్వు ప్రోగ్రామ్ చేస్తే అది క్యాలిక్యులేటర్లో కానీ కంప్యూటర్స్లో కానీ ఈవెన్ సూపర్ కంప్యూటర్స్లో కూడా అదే వర్క్ చేస్తుంది. అది =4 అనే చూపిస్తుంది. మరి 4 ఎందుకు 5 ఎందుకు కాకూడదు? ప్రపంచవ్యాప్తంగా 4 అనేటువంటిది అందరూ యాక్సెప్ట్ చేశారు కాబట్టి, నువ్వైనా నేనైనా ఐన్స్టీన్ అయినా ఈవెన్ నోబెల్ ప్రైజ్ తీసుకున్నటువంటి చాలామంది ఎవరైనా, టెలివిజన్ కనిపెట్టినటువంటి బర్డ్ అయినా, ఏరోప్లేన్ కనిపెట్టిన రైట్ బ్రదర్స్ అయినా, ఎవరైనా సరేగాక, ఈవెన్ పిస్టల్ కనిపెట్టినటువంటి కోల్ట్ కానీ, ట్రాక్టర్ని కనిపెట్టినటువంటి ట్రాక్టర్ కానీ, ఎవరినైనా తీసుకో నువ్వు 2+2 = 4 ప్రపంచం అంతా యాక్సెప్ట్ చేసింది కాబట్టి మనం యాక్సెప్ట్ చేస్తాం. కానీ కంప్యూటర్లో నువ్వు రాసేటప్పుడు 2+2 = 5 అని రాస్తే అది 5 చూపిస్తుంది. అది ప్రపంచం అంతా కనుక ఒప్పుకుంటే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఒప్పుకోకపోతే అది రాదు. ఈవీఎం మిషన్స్లో కూడా నువ్వు ప్రోగ్రామ్ ఎలా రాస్తే అది అలా పనిచేస్తుంది. నువ్వు మళ్ళీ ఈవీఎంల గురించి మళ్ళీ ఒకసారి అడిగావు కాబట్టి చెప్తున్నాను. నేను చాలా డీటెయిల్గా చేసాం. అది ఈవీఎంస్లో ఏంటంటే ఒకప్పుడు ఓన్లీ లాజిక్ చిప్స్ ఉండేవి 1960స్లో. ఇప్పుడు ఫ్లాష్ చిప్స్ కూడా వచ్చినాయి. అలాగే ఎరేజబుల్ రీప్రోగ్రామబుల్ చిప్స్ వచ్చినాయి. సిస్టమ్ ఆన్ చిప్స్ వచ్చినాయి. అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ చిప్స్ వచ్చినాయి. ఇన్ని రకాల చిప్స్ వచ్చినాయి. వీటన్నిటిలో కూడా లేటెస్ట్ చిప్ ఏదంటే ఫ్లాష్ చిప్స్ అనమాట. అంటే ఇప్పుడు మనకు ఫ్లాష్ లైట్ లాగే ఇప్పుడు బాగా పాపులర్. అవి అలాంటి చిప్స్ ఏమన్నా వాడారా? ప్రోగ్రామ్స్ ఎవరు రాశారు, ఎంతమంది రాశారు, ఎన్ని రోజుల పాటు రాశారు, ఇదంతా ఒక పార్ట్, సాఫ్ట్వేర్ పార్ట్. హార్డ్వేర్ పార్ట్కి వచ్చేసరికి 60 లక్షల మిషన్లు, 40 లక్షల మిషన్లు. 60 లక్షల మిషన్లు ఆర్డర్ ఇచ్చామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్తారు. 40 లక్షల మిషన్లే మా దగ్గరికి వచ్చాయనేమో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్తారు. మరి ఈ రెండింటిలో ఏది కరెక్టు? అది $1 బిలియన్ వస్తుంది. అదేవిధంగా 7 ఫేజుల్లో ఎలక్షన్లు జరిగినాయి. 1, 2, 3 ఫేజులు జరిగిన తర్వాత బీజేపీ వాళ్ళకి దేశవ్యాప్తంగా 285 స్థానాల్లో 80-90 కంటే రావన్న సంగతి తెలిసిపోయింది. ఎలక్ట్రన్ ఓటింగ్ ప్యాటర్న్ తెలిసిపోతుంది కదా. మొదటి గంటలో ఎంతమంది వచ్చారు, మధ్యాహ్నం పూట ఎంతమంది వచ్చారు, రాత్రిపూట ఎంతమంది వచ్చారు, రాత్రిపూట 10 గంటలకు కూడా ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఉన్నారుగా. రకరకాల పీపుల్ ఉంటారు. తెలిసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, అమ్మో ఇదేదో మన కొంప ముంచిపోయేటట్టుంది, ఎవరం ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఎన్ని రకాల మ్యానిపులేషన్లు చేయడానికి పాసిబిలిటీ ఉంటుందో అన్ని రకాల మ్యానిపులేషన్లు చేశారు. 4వ తారీఖు పొద్దున్న నుంచి ఎలక్షన్స్ రావడం, రిజల్ట్స్ రావడం మొదలుపెట్టిన తర్వాత 1 గంటలోనే తెలిపింది, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో. అవును. ఫస్ట్ నేను టీవీ ఛానల్లో కూర్చున్నప్పుడు వచ్చినటువంటిది బుచ్చయ్య చౌదరి గారు 40,960 ఓట్ల మెజారిటీతో ఉన్నారు అని. బుచ్చయ్య చౌదరి గారు నాకు మంచి మిత్రుడు. చంద్రబాబు నాయుడు గారు తర్వాత వచ్చాడు కానీ
1982లో పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా బుచ్చే చౌదరి గారు ఉన్నారు. వయసులో నాకంటే పెద్దవాడు ఆయన, కానీ నాకు చాలా మర్యాద గౌరవం ఇస్తాడు ఆయన. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో కూడా రాజమండ్రి వెళ్ళినప్పుడు కూడా కలిసి వచ్చాను నేను. ఈ గెలుస్తానులేండి సార్ అన్నాడు ఆయన. 40,000 దాకా వస్తాయండి అని అడిగితే, రాజమండ్రిలో కొన్ని టౌన్లో ఉండేటువంటి అర్బన్ని కూడాను రూరల్లో కలిపారండి, అందుకని కొంచెం మెజారిటీ తగ్గుతుందేమో అన్నాడు. ఆయన అంతకుముందు రాజమండ్రి రూరల్ నుంచి అర్బన్ నుంచి చేసేవాడు, ఆయన రూరల్కి మార్చారు ఆయన్ని. నాకు తెలిసినంత వరకు నా దృష్టిలో మటుకు ఈజ్ అ గుడ్ పర్సన్. ఓకే. రాజకీయ రంగంలోకి వచ్చి 1000 కోట్లు సంపాదించినటువంటి వాళ్ళని చూశాను, కానీ డబ్బులు పోగొట్టుకున్నటువంటి వ్యక్తిని చూడను నేను. అలాంటి వాళ్ళలో బుచ్చే చౌదరి గారు అప్పుడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన చాలా దారుణంగా అవమానించాడు. లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ. ఓకే, ఇప్పటికి కూడా ఆయనకు మంచి పదవి ఎవరైనా చాలా ఆశ్చర్యం. మరి దానికి కారణం ఏంటి? లోకేష్ని ప్రమోట్ చేయడానికి కోసమని లోకేష్ని పొగిడే వాళ్ళందరికీ అనుకూలంగా చేశాడు, కానీ బుచ్చే చౌదరి గారిని తీసి పక్కన పెట్టాడు. సరే, ఆయనకి ఇది లాస్ట్ ఇది అనుకో, ఇక దాని తర్వాత ఇంకా ఆయన చేయడు కూడా. బతికినంతకాలం పార్టీలోనే ఉన్నాడుగా. నేను ఎక్సెప్షన్ వాళ్ళకి పత్తిపాటి పుల్లారావు గారు కూడా నాకు మంచి ఫ్రెండే. నీకు తెలియని వాళ్ళంతా ఈవెన్ వల్లభనేని వంశీ ఈజ్ ఆల్సో గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఓకే, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు. సరే, టాపిక్ డైవర్ట్ అయిపోతుంది, సమయం వచ్చింది కాబట్టి చెప్పాను నేను. మరి ఇప్పుడు 20 లక్షల మిషన్ల సంగతి ఏంటి? ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పాలి, ఇంతవరకు చెప్పలేదు. పూనమ్ అగర్వాల్ మొన్న 543 పార్లమెంటు కాన్స్టిట్యున్సీస్లో 538 పార్లమెంటు కాన్స్టిట్యున్సీస్లో అవకతవకలు జరిగాయి. ఎక్కువన్నా వచ్చాయి, తక్కువన్నా వచ్చాయి. ఆ ఎక్కువ తక్కువలు అనేటువంటిది 2 ఓట్ల దగ్గర నుంచి 16,000 ఓట్ల వరకు ఉన్నాయి డిఫరెన్సెస్. అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ వాళ్ళు కూడా అదే చెప్పారు. ఓకే, ఓట్ ఫర్ డెమోక్రసీ అనే వాళ్ళు కూడా అదే చెప్పారు. వీళ్ళందరూ చెప్పడానికంటే ముందే జూన్ 20th నేను వీడియో చేసినప్పుడు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి సాఫ్ట్వేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగా జరుగుతుంది అని చెప్పాను. హార్డ్వేర్ పాయింట్లో కూడా అది జరగచ్చు. యాక్చువల్గా సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఏంటంటే 3 థింగ్స్. మనం నొక్కేటువంటిది ఒక యూనిట్, ఒక మిషన్. రికార్డ్ అయ్యేటువంటిది సిపియులో, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, అది కంట్రోలింగ్ అథారిటీ దగ్గర ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో మనకు కనపడేటువంటి స్లిప్పు. దీని సీక్వెన్స్ ఎలా ఉండాలంటే, నేను నొక్కిన తర్వాత, ఓటు రికార్డ్ అయిన తర్వాత అప్పుడు నీకు స్లిప్ రావాలి. 3 కూడాను ఇండిపెండెంట్ మిషన్సా, ఇంటిగ్రేటెడ్ మిషన్సా అంటే ఇంటిగ్రేటెడ్ మిషన్స్ అయి ఉండాలి. కానీ వీళ్ళు మీకు నొక్కంగానే మీరు దేనికైతే నొక్కుతారో దానికి స్లిప్ జనరేట్ చేయని స్లిప్ను నీకు చూపించేటువంటి మిషన్కి ముందు కనెక్ట్ చేసావు అనుకో, ఏమవుతుంది? అప్పుడు స్లిప్ వస్తుంది, ఓటు వేరే, అంతే కదా. సో నువ్వు ముందు స్లిప్ మిషన్కి స్లిప్ జనరేట్ చేయి, దాని తర్వాత ఓటింగ్ మిషన్లో దాన్ని రికార్డ్ చేయి అంటావు. సో ఈ పార్టీ ఈజ్ డిఫరెంట్, ఆ పార్టీ ఈజ్ డిఫరెంట్. నీకు కనపడేటువంటిది స్లిప్ కనపడతానే ఉంది, కానీ అక్కడ ఓటు మటుకు వేరే వాడికి పోతుంది. వేరే వాడికి ఎట్లా పోతుంది అంటే, ప్రోగ్రామ్ రాయడం అలా రాసావు కాదు. నువ్వు ప్రోగ్రామ్ ఎట్లా రాస్తే అటు పనిచేస్తుంది తప్ప అది మిషన్ది ఎటువంటి తప్పు లేదు. తప్పు చేసింది అలా ఎవరు అంటే మనమే తప్పు చేసాం, ప్రోగ్రామర్సే తప్పు చేశారు. మరి అది 20 లక్షల మిషన్లు మిస్ అయినాయి కాబట్టి అందులో చేశారా? క్వైట్ పాసిబుల్. ఇవ్వడానికి నెంబరింగ్ అయితే ఇస్తారు. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన మిషన్స్ అన్నీ కూడాను ఏపీ డాష్, సే ఫర్ ఎగ్జాంపుల్ గురజాల కాన్స్టిట్యున్సీ అనుకో, ఆంధ్రప్రదేశ్లో గురజాల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అంటే దాని నెంబర్ 100, ఏపీ డాష్ 100 డాష్ 101. డాష్ 101 ఏంటంటే ఆ 101 బూత్ నెంబర్, అది బూత్ నెంబర్. ఇట్లా ఉంటుంది నెంబరింగ్. 40 లక్షల మిషన్లలో నుంచి గురజాల కాన్స్టిట్యున్సీ మిషన్ ఇచ్చారా? మిస్ అయిపోయినటువంటి 20 లక్షల మిషన్లలో నుంచి ఇచ్చారా? ఎలక్షన్ కమిషన్లో చెప్పాలా. మిస్ అయినటువంటి మిషన్లో కనుక ఇచ్చారనుకో మొత్తం గుద్దేసుకోవచ్చు కూడా అందులోనే. ఎందుకంటే ఈ మిషన్లో తీసి చెత్తపుట్లో వేసి ఆ మిషన్లు అన్నింటి కూడా సీల్ చేసి తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టి తర్వాత బయటికి తీసుకొచ్చి లెక్క పెట్టడం మొదలుపెట్టారనుకో డెఫినెట్గా ఎక్కువ వస్తుంది. యాక్చువల్గా జరగాల్సింది, నేను నొక్కిన తర్వాత సిపియూలో రికార్డ్ అయ్యి, సిపియూలో రికార్డ్ అయిన తర్వాత ఆ సర్క్యూట్ క్లోజ్ అయిపోయి ఈ సర్క్యూట్ ఓపెన్ అయ్యి నాకు స్లిప్ జనరేట్ కావాలి. అది సీక్వెన్స్.
ఆ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్ కరెక్ట్గా ఉందా లేదా అన్న సంగతి మళ్ళీ ఒకసారి టెస్ట్ చేస్తే కానీ తెలియదు. ప్రోగ్రామ్ సోర్స్ కోడ్ కనిపిస్తే హాఫ్ అన్ అవర్లో డీకోడ్ చేయొచ్చు. ఇమేజ్ మార్ఫింగ్ వెరీ వెల్ పాసిబుల్. సో నెంబర్స్ మార్ఫింగ్ ఇట్ ఈస్ వెరీ వెల్ పాసిబుల్. నెంబర్స్ ఏముంది సీక్వెన్స్లో అరేంజ్ చేయడమే అంతే. యాక్చువల్గా ఫామ్ 17(c)లో ఏంటంటే ఆ రోజు ఆ పోలింగ్ బూత్లో సే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నేను చెప్పినటువంటి గురజాల కాన్స్టిట్యున్సీ నెంబర్ 100-101 బూతే అనుకో. 101 బూత్లో ఉండేటువంటి ఆఫీసర్ ఎన్ని గంటలకు మొదలుపెట్టాడు, మాక్ పోలింగ్ ఎన్ని ఓట్లు చేశారు, మాక్ పోలింగ్ని 0 చేసి అందరికీ చూపించి మళ్ళీ మిషన్ని ఎన్ని గంటలకు సీల్ చేశాడు మొత్తం డైరీలో రాయాలి. అదంతా కూడా నీకు సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మానిటర్ చేస్తుంటారు. ఇన్ని కంట్రోల్ చెక్స్ అయితే ఉన్నాయిగా నీకు. మిషన్ని సీల్ చేసేసారు, 0 చేశారు, అందరూ చూశారు, ఒప్పుకున్నారు, టైం రాశారు. ఆ బూత్లో టోటల్గా ఓటర్స్ ఎంతమంది రాస్తారు, నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఇన్ ద బూత్ రాశారు. సే ఫర్ ఎగ్జాంపుల్ 1000 మంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ 1000 మంది. అదే ఫామ్ 17(c)లో రాస్తారు. ఎలక్షన్ మొత్తం అయిపోయింది, టైం అయిపోయింది. ఎంతో కొంతమంది ఓట్లు వేసి ఉంటారుగా. 860 మంది ఓట్లు వేశారు. 860 మంది ఓట్లు వేశారు అంటే 860 మంది ఓట్లు వేశారన్న సంగతి నాకు ఎట్లా తెలుస్తుంది? రిజిస్టర్లో ఫైన్ చేస్తావుగా, ఆ నెంబర్ అనమాట. సీరియల్ నెంబర్ 860 వేశారు. బూత్ నెంబర్ 101 గురజాల కాన్స్టిట్యున్సీ 1000 మంది ఆ బూత్లో ఓటర్లు ఉన్నారు. అందులో లేడీస్ ఎంతమంది జెంట్స్ ఎంతమంది ఉన్నారు కూడా తెలుస్తుంది. 860 మంది ఓటేశారు. మిషన్ని లాక్ చేశారు. తర్వాత బయటికి తీశారు. దాన్ని తీస్తే అది 1200 చూపించింది. స్లిప్పులు కూడాను అప్పుడు 1200 ఉండాలి. 1200 ఓట్లు. అసలు ఆ బూత్లో ఉన్నదేమి ఏమింది? రిజిస్టర్లో చూస్తేనేమో 860, మిషన్ ఓపెన్ చూస్తేనేమో 1200. మూడింటికి తేడా ఉందా లేదా? స్లిప్పులు చూస్తే సర్క్యూట్ ఎలా రాశారనే దాన్ని బట్టి ఉంటుంది. అప్పుడు కూడాను మ్యాక్సిమం నీకు స్లిప్పులు ఎన్ని రావాలి? 1200 ఓట్లు కనుక పోలే ఉంటే 1200 రావాలి. 860 మందే నీకు యాక్చువల్గా సిగ్నేచర్ చేశారు కాబట్టి 860 రావాలి. మరి ఎన్ని స్లిప్పులు వచ్చినాయి మనకు తెలియదు. హిందూపూర్ లాంటి ఏరియాలో కూడా ఒక బూత్లో ఇట్లాగే జరిగింది. వైఎస్ఆర్సీపీకి ఒకటే ఓటు పడింది. అక్కడ కౌన్సిలర్ కూడా వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళే. అందుకనే 538 పార్లమెంటు కాన్స్టిట్యున్సీస్లో ఎక్కువన్నా వచ్చాయి, తక్కువన్నా వచ్చాయి. అది 2 ఓట్ల దగ్గర నుంచి మొదలుపెట్టి 16,000 ఓట్ల వరకు ఉన్నాయి. అస్సాంలో జరిగింది, జైపూర్ రూరల్ ఎంపీ కాన్స్టిట్యున్సీలో జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒంగోలుది రిఫరెన్స్ కింద చెప్పారు వాళ్ళు. పాడేరుది కూడా ఎక్కడదో ఇంకోటిది రిఫరెన్స్ కింద చెప్పారు. ఇప్పుడు నువ్వేమో అనంతపూర్దో నంద్యాలదో నువ్వు చెప్తున్నావు. గుర్రాలు దాన్ని ఎగ్జాంపుల్ కింద తీసుకొని నేను చెప్తున్నాను. వీటన్నిటికంటే విచిత్రం ఏంటంటే కొలికపూడి శ్రీనివాసుకు కూడా 23,000 ఓట్లు మెజార్టీ వచ్చింది. ఆయన కూడా నాకు మంచి ఫ్రెండే. కొలికపూడి ఏడు మొత్తానికి కింద మీద పడి సీటేసి సాధించావు, కానీ ఇది మరి గెలవడం అనేటువంటిది ఎంత మాత్రం ఉందంటావు అంటే మొట్టమొదటిలో బాగలేదు కానండి, ఇప్పుడు ఏదో కొంచెం ఊపుగానే ఉందండి. అంటే ఏది మరి గెలవడం గ్యారంటీ అయినా నువ్వు అన్నటువంటి వాడికి 23,000 మెజార్టీ వచ్చింది. మిషన్లని మేనేజ్ చేయకుండా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఏ మిషన్లో అయితే ఓటేసావో ఆ మిషన్లో తీసి పక్కన పెట్టి కొత్త మిషన్లో రిగ్గింగ్ చేసి కానీ లేదంటే ప్రోగ్రామ్స్నే ఆ విధంగా రాసి కానీ చేయడం మూలకంగానే జరిగింది, కానీ లేకపోతే జరగదు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఈవెన్ మహారాష్ట్రలో కూడా అది జరిగింది. ఓకే. ఈ 2 రాష్ట్రాల్లో కూడా జరగడానికి కారణం ఏంటంటే 4వ ఫేజ్లో ఒరిస్సాలో ఉన్నటువంటి 21, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 2 ఒకటేసారి జరిగింది. ఓకే, 46 సీట్ల. ఉత్తరప్రదేశ్లో కూడా 29 తగ్గినాయిగా. అవును. ఎందుకని ఉత్తరప్రదేశ్లో అయితే 3-4 ఫేజుల్లో చేసినట్టున్నారు. అంతకుముందు 18 వచ్చిన్నాయి వెస్ట్ బెంగాల్లో, అది కూడా 12కి తగ్గిపోయిందిగా. మహారాష్ట్రలో కూడా తగ్గిందిగా. అవును. 7 ఫేజెస్లో ఎలక్షన్లు పెట్టడం అనేటువంటిదే అవసరం లేదు. యాక్చువల్గా 3-4 ఫేజుల్లో పెట్టేసిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ చేసి వాటి భద్రత అంతా చూడడానికి ఒక 4-5 రోజుల కంటే ఎక్కువ పట్టదు, 3-4 రోజుల కంటే. కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత జూన్ 1 కదా అయిపోయింది,
అవునా? మరి కౌంటింగ్ అనేది ఎప్పటి నుంచి మొదలుపెట్టారు? యాక్చువల్గా మనది జరిగింది ఎప్పుడు? మే 13న అయిపోయింది. మే 13th అయిపోయింది. మే 13న అయిపోతే జూను 4వ తారీఖు మీరు కౌంటింగ్ మొదలుపెట్టారంటే మధ్యలో ఏమైనా జరగచ్చు. ట్యాంపరింగ్ చేయలేవు, ఓకే. బ్లూటూత్ వాడి ట్యాంపరింగ్ చేయలేవు, హ్యాకింగ్ చేయలేవు, ఇన్ఫ్రారెడ్ రేస్ ద్వారా ప్రోగ్రామ్ను నువ్వు చెడగొట్టలేవు, రేడియో వేవ్స్ లాంటివి పనిచేయవు మన ఏరోప్లేన్స్లో అప్లై చేసినట్టుగా. పాసిబిలిటీలు రెండే. ఆల్టుగెదర్ మిషన్ అన్నా మార్చేశారు, ప్రోగ్రామ్స్ రాయడం అలాగన్నా రాయించారు, అంతే. సార్, ఇన్ని విమర్శలు వస్తున్నా, ఇంత దుమారం చెలరేగుతున్నా, పార్లమెంట్లో సాక్షాత్తు ఎంపీలు మాట్లాడుతున్నారు, అయినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కనీసం ఎందుకు ఒక వివరణ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయట్లేదు? ఎందుకు చేస్తారండి? అంతేనా? చేసిన వాళ్ళకి వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు ఎందుకు చేస్తారు అసలు? వాళ్ళు చేయరు. నువ్వు ఇంట్లో దొంగతనానికి వెళ్ళావు, తేలు కుట్టింది, అరుస్తావు నువ్వు? గుట్టు చప్పుడు కాకుండా కూర్చుంటావా లేదా? ఇది కూడా అంతే. వీటన్నిటికీ సమాధానము చెప్పగలిగినటువంటి వ్యక్తులు నాకు తెలిసి ప్రధానంగా ఇద్దరే. ఎలక్షన్ కమిషన్ అన్నా చెప్పాలి, భారత రాష్ట్రపతి గారన్నా చెప్పాలి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారైనా చెప్పచ్చు. అమిత్ షా మోడీ గారు కన్నా చేసి ఉంటే వాళ్ళైతే చెప్పరు, చంద్రబాబు నాయుడు చేస్తే ఆయన అయితే చెప్పడు. ఈ విధంగా మ్యానిపులేట్ చేసామన్న సంగతి చంద్రబాబు నాయుడు గారికి, అమిత్ షాకి, మోడీకి తప్ప వేరే వాళ్ళకి తెలియదు. పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు చెప్పడు, లోకేష్కి అంతకంటే చెప్పడు. వాళ్ళిద్దరిని కొంచెం గట్టిగా కానీ ట్విస్ట్గానే చేశారనుకోండి, ఇప్పుడు వచ్చిన వార్తలను బట్టి, ఏంది గోలంతా పడుగానే ఎందుకు వచ్చిన వైపా, ఉంటే ఉంటాం లేకపోతే లేదు ఏందంటావు. ఆయన నిజంగా నిజం చెప్పేశారనుకోండి, చంద్రబాబు నాయుడు గారు పలానా వాళ్ళని కాంటాక్ట్ చేశాడండి, ఇటలీలోనూ, జర్మనీలోనూ, సింగపూర్లోనూ, వాళ్ళ చేత ప్రోగ్రాం ఇలా రాయించాడు, మీకేంది మీరు కూర్చోండి అన్నాడు, అందుకని మేమేం మాట్లాడలేదండి, ఏంది తలకాయ నొప్పిని పుట్టికి చెప్పేశారనుకోవాడు, కొంపలు అంటూ పోవు. అందుకని చంద్రబాబు నాయుడు వాళ్ళకి కూడా చెప్పుకుంటాడు. మిషన్ మేనేజ్మెంట్ అంటే ఆల్టుగెదర్ మిషన్లు తీసేయడం, లేదంటే ప్రోగ్రామ్ మేనేజ్మెంట్. ఇదే నువ్వు ఒక మాట అడగచ్చు, మరి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసి ఉండొచ్చు కదండి, ఓకే అనేటువంటి క్వశ్చన్ కూడా వస్తుందిగా. ఎప్పుడైనా ఇలాంటి మాదర్ పనులు కనుక చేయాలంటే అధికారంలో ఉండేవాళ్ళు చేయగలుగుతారు, కానీ అధికారంలో లేనివాళ్ళు చేయలేరు. ఓకే, అంతే కదా. చంద్రబాబు నాయుడు అధికారంలో లేడు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు. చేయదలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి చేస్తాడు, కానీ చంద్రబాబు నాయుడు ఎందుకు చేస్తాడు అనేటువంటి క్వశ్చన్ కూడా వస్తుందా లేదా? వస్తుంది. 2019లో అధికారంలో ఉన్నది ఎవరు? చంద్రబాబు నాయుడు. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు చేసి ఉండొచ్చుగా. ఎలక్షన్లు అయిపోగానే ఆయన అన్నాడు కదా మేనేజ్ చేశారని. మరి మేనేజ్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు అప్పుడే గట్టిగా అడుగు ఉండాల్సింది, నాకు అనుమానాలు ఉన్నాయండి అని నిరాదీక్ష చేసి ఉండాల్సింది, రాష్ట్రపతి గారు నిలదీసి అడుగు ఉండాల్సింది, కోర్టులో కేసు పెట్టి ఉండాల్సింది. ఎందుకు చేయలేదు? ఫస్ట్ అసలు ఈవీఎంలు మేనేజ్ చేసిన తీసుకొచ్చింది ఆయన కదా. వీటన్నిటికీ సొల్యూషన్ ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా నిలబడి నిరాహార దీక్షకు పూనుకొని దీని సంగతి తేలాల్సిందే అని గట్టిగా కానీ కూర్చుంటే మిగిలిన వాళ్ళందరూ గెలిచి వస్తారు. ఇప్పుడు దేశంలో ఉండేటువంటి వాళ్ళందరూ అఖిలేష్ యాదవ్ కానీ, స్టాలిన్ కానీ, మమతా బెనర్జీ కానీ, కేజ్రీవాల్ కానీ, వీళ్ళందరూ ఏంటంటే ఎవరి మెడలో గంట కడదామని చూస్తున్నారు. దారుణంగా దెబ్బతినేది ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అన్నో అక్కడ ఒరిస్సాలో వాళ్ళగా నవీన్ పట్నాయక్ వీళ్ళిద్దరే కదా. లెట్ జగన్మోహన్ రెడ్డి టేక్ ద ఇనిషియేటివ్, అయిపోతుంది. అందులో ఏముంది, అవునా కదా తేలిపోద్ది కదా. జగన్మోహన్ రెడ్డిదే తప్పు అనుకో, లెట్ హిమ్ పుట్ ఇన్ జైల్. వాట్ ఈస్ దట్? తప్పు అనేది ఎవరు చేసినా తప్పే. జగన్మోహన్ రెడ్డి ఏంది, చంద్రబాబు నాయుడు ఏంది, మోడీ ఏంది. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. పోలేదేంది, ఎంతమంది పోలేదు? మన ఈ భారతదేశంలో జరగలేదు, విదేశాల్లో జరగలేదా ఇది? బిల్ క్లింటన్ జడ్జి ముందుకు వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకొని నేను చేసింది తప్పేనండి నేను ఒప్పుకున్నాడా లేదా? ట్రంప్ కూడా లాస్ట్ టైం ఎలక్షన్స్లో నాకు అన్యాయం జరిగిందని చెప్పాడా లేదా? సుప్రీంకోర్టు కూడా పోయింది కదా మరి. అవునా కదా. అది ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. వేరే కంట్రీస్లో ఎక్కడా కూడాను ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఎందుకు చేయలేదు అనేసి అంటే కారణం ఏంటంటే మ్యానిపులేషన్స్ ఈజ్ ఈజీ. ఎలక్షన్లు కండక్ట్ చేయడం అనేటువంటిది మిషన్స్ తోటి ఈజీ, మ్యానిపులేషన్లు చేయడానికి కూడాను మిషన్స్తో ఈజీ. ఈ రెండింటి మధ్య ఏది సేఫ్ అంటే చక్కగా కనుక ఉపయోగిస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, 97 కోట్ల మంది ప్రజలు కాబట్టి లెక్క పెట్టడం కూడా ఈజీ, ఓటింగ్ కూడా ఈజీ. కానీ ఈ రకమైన మాదర్ పనులను మ్యానిపులేషన్లు చేస్తే అది తీసి పక్కన పెట్టి మళ్ళీ బ్యాలెట్ పేపర్కి పోతే సరిపోద్ది.
ఎక్కడ దాకా ఎందుకు నీకు? ఎక్కడైతే అనుమానం ఉందో మీరు అక్కడే చేయండి. బ్యాలెట్ పేపర్లో ఓటింగ్ పెట్టండి, దానికి దీనికి డిఫరెన్స్ ఉండి తెలిసిపోతుంది. ఇదొక పద్ధతి. 20 లక్షల మిషన్లు ఏమైనాయి చెప్పండి, అదొక పద్ధతి. ప్రోగ్రామ్స్ సంబంధించిన సోర్స్ కోడ్ ఏంటో ఇవ్వండి, ఇదొక పద్ధతి. ఇన్ని పద్ధతులు ఉన్నాయి కదా మనకి. అనవసరంగా మీరు ఇలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళని అడగడము, మేమేమో బోర్డు మీదకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడము, రామేంటి ర్యామేంటి మిషన్ ఏంది, ఎప్పుడు వచ్చింది, ఎవడు ప్రవేశపెట్టాడు, ఫామ్స్ 17C ఏంటి, సంగతి సమాచారం ఇంతసేపు నెత్తినోరు బాదుకోవాల్సిన పని ఏంది? మీలాంటి వాళ్ళకి నాలాంటికి అవసరం ఉందా? జగన్మోహన్ రెడ్డి టేకప్ చేయాలా అసలు సంగతి ఏందన్నది. అవును, ఆయనే నిమ్మక నీరెత్తినట్టు కూర్చుంటే నీకు నాకేందా దొల? హైదరాబాద్లో ఉండి హైదరాబాద్లో ఓటున్నటువంటి నాకేంది? కానీ అక్కడ ఉండేంటి ప్రజలు నాశనం అయిపోతారుగా, డెమోక్రసీ అనేటువంటిది దెబ్బతింటదిగా. అసలు ఇంకా ఫ్యూచర్లో జనాలు ఇంక ఈ మాత్రానికి వీళ్ళు మేనేజ్ చేసి ప్రోగ్రాం రాసుకునే దానికి మనం ఓటు వేయడం కంక్లూషన్ వస్తారుగా. ప్రపంచం నవోదయం మనల్ని చూసి ఇప్పటికైనా కొంపలంటుకుపోయింది ఏం లేదు. రాష్ట్రపతి గారికి 100% అధికారం ఉంటుంది, తను కనుక తలుచుకుంటే చేయొచ్చు. ఇంత కాంప్లికేషన్గా ఉంది, ఇన్ని వస్తున్నాయి కాబట్టి భారత రాష్ట్రపతిగా నేను ఆర్డినెన్స్ పాస్ చేస్తున్నాను, మళ్ళీ రీఎలక్షన్లో పెట్టండి. ఆంధ్రప్రదేశ్లో ఒరిస్సాలోనే చేయండి, ఎక్కడైతే అనుమానం వచ్చిందో అక్కడ చేయండి. చెప్పండి మీకు ఎక్కడెక్కడ చేయాలని మీకు అనుమానం ఉందంటే. అందరైతే అడగరుగా, కొంతమంది అడుగుతారుగా. కొన్ని కాన్స్టిట్యూన్సీలో కొన్ని బూతులు తీసుకుంటారు, బాగా జరిగినటువంటి దగ్గరేగా అడుగుతారు. రాష్ట్రపతి గారే చెప్పారు కదా, ఏంది జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఏందని. కేతిరెడ్డి ఓడిపోతాడంటే ఎవడన్నా నమ్ముతాడా? ఫస్ట్ నువ్వు ఆయనే తీసుకో ఎగ్జాంపుల్ కింద. బ్యాలెట్ ఓటింగ్ పెట్టు, ఏమవుతుందో తెలుస్తుంది. పోనీ ఓటింగ్ మిషనే పెట్టు, ప్రోగ్రామ్ నువ్వు ఏమైతే రాసావో అది నాకు చూపించు. నేను కనుక యాక్సెప్ట్ కనుక చేస్తే నువ్వు ఆ చిప్పే పెట్టి దాంట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఎందుకు ఛాలెంజ్ కింద తీసుకోరు? ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు నీతిగా నిజాయితీగా ఎలక్షన్లు కనుక గెలిచున్నానని కనుక చంద్రబాబు నాయుడు గారికి నమ్మకం ఉంటే ఆయన ముందుకు చెప్పాలి ఆ సంగతి. ఇట్ ఈజ్ మై ఛాలెంజ్. ప్రజలు ఓట్లు వేశారు, నేను గెలిచాను, నా మీద అనుమానాలు వస్తున్నాయి, నేనే ముందుకు వస్తున్నాను వాలంటరీగా. చూస్ చేసుకోవా జగన్మోహన్ రెడ్డిని, ఇష్టం వచ్చిన కాన్స్టిట్యున్సీ ఏదైనా సరే కాక, నీది కావచ్చు, నాది కావచ్చు, నాది కొడుకుది కావచ్చు, బ్యాలెట్ పేపర్లోనే ఓటింగ్ పెడదాం అని దమ్ముగా ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు కనుక వస్తే మార్గదర్శకమేగా, ప్రపంచానికే మార్గదర్శకం. అప్పుడు ఈవీఎం మిషన్లు వాడాలా తేలిపోద్ది. కానీ చంద్రబాబు నాయుడు ఎందుకు చేస్తాడా మరి? చంద్రబాబు నాయుడు చేయాలి. మరి అలాంటప్పుడు ఎవరు చేయాలా? జగన్మోహన్ రెడ్డి చేయాలా? ఈయన చేస్తాడా లేదా అనేది ఆయన చేతిలో ఉంది. మనం చేయగలిగిందంటే ఏమి లేదు. మూడో వ్యక్తి ఎవరు చేయాలా? భారత రాష్ట్రపతి గారు చేయాలి. మరి ఆమె ఏం చేస్తారో చూద్దాం. మన ఫైన్ మార్నింగ్ ఇవన్నీ చూసిన తర్వాత దేశంలో చిన్నగా ఒక్కొక్కటిగా బయటకు వచ్చి నిజమేనని చెప్పి ఆమె కూడా కనుక అనుకుంటే, నేను ఈ ఎలక్షన్స్ని ఒప్పుకోవడం లేదు, భారత రాష్ట్రపతి హోదాలో ఉండి ఇది నాకే చాలా బాధగా ఉంది, అవమానకరంగా ఉంది, కాబట్టి నేను రిజైన్ చేస్తున్నాను, మళ్ళీ తిరిగి దేశంలో ఎలక్షన్లు పెట్టండి అని రీజన్తో సహా రాసి ఆమె కానీ రిజైన్ చేసింది అనుకోండి, చూడు ఎలా ఉంటుంది వ్యవహారం. అప్పుడు చూద్దాం, వెయిట్ చేద్దాం ఏం జరుగుతుంది. సరిగా ఏపీలో జరుగుతున్నటువంటి పొలిటికల్ హత్యా రాజకీయాల గురించి వస్తే, నిన్నగాక మొన్న అంటే 24 ధర్నా చేసి ఒక 10 రోజులు గడక ముందే నిన్నగాక మొన్న నంద్యాలలో మరొకరిని హత్య చేశారు. సో ఎట్లా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి కూడా తనను అంతమొందించేందుకు కుట్ర పడుతున్నారు, భద్రత పెంచాలని కూడా హైకోర్టును ఆశ్రయించిండు. జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడంలో ఏమాత్రమూ తప్పు లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు అంత విఘ్నత ఉన్న మనిషి. ఇప్పుడు నక్సలైట్లు పేల్చిన బాంబు మూలకంగా చావుదప్పి కన్నులొట్టబోయినంత పని అయింది. అప్పటి నుంచి ఆయనకి Z+ కేటగిరీ సెక్యూరిటీ. జగన్మోహన్ రెడ్డి మీద కూడా వైజాగ్లో కోడికెత్తే వ్యవహారం ఏందో మనకు తెలిసింది కదా. అది జరగగానే ఇమీడియట్గా బయటకు వచ్చి ఈయన 1.5 అవర్లో పెట్టేసి కోడికత్తిని పేరు పెట్టింది కూడా ఈయనగా. సరే, రాయి వ్యవహారం అంటే తర్వాత జరిగింది అనుకో, వదిలేయి. ఇన్ ద మీన్ వే రెండింటికి మధ్యలో వివేకానంద రెడ్డి గారి హత్య కేసు. సరే, ఇంకా టీవీ ఛానల్స్ అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంటాయో మనకు తెలుసు. జర్నలిజం చచ్చిపోయింది, తీసేయి దాని గురించి, ఇంకెందుకు ఏదో మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆయనకి భద్రత కలిగించాల్సినటువంటి అవసరం ఉంది. దీనికోసం అని చెప్పి హైకోర్టు దాకా వెళ్లాల్సిన పని లేదు. చంద్రబాబు నాయుడు గారు చేసి ఉండొచ్చు డీసెంట్గా, డిగ్నిఫైడ్గా. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఏ రకమైన సెక్యూరిటీ ఉందో, చీఫ్ మినిస్టర్ హోదాలో ఉండే సెక్యూరిటీ ఒక రకంగా ఉంటుంది, వేరే వాళ్ళకి ఒక రకమైన సెక్యూరిటీ ఉంటుంది. నార్మల్గా రూల్ బుక్ ఏం చెప్పిందో చూడయా, అలాంటి వాళ్ళకి ఇంతకుముందు కూడా ఏదో 1-2 సార్లు హత్యా ప్రయత్నం కూడా జరిగింది. కాబట్టి మనం అధికారంలో ఉన్నామని కాదు, కానీ రీజనబుల్గా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి, ఆయనకు కూడా మంచి కార్లు ఇవ్వండి, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి అని చంద్రబాబు నాయుడు గారు కనుక చెప్తే బేష్ చంద్రబాబు నాయుడు ఒప్పుకోవచ్చు.
జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయనకేం తీసాడా? తీసేయలేదుగా. మరి ఇప్పుడు ఆయన అధికారంలో రాగానే తీసేయడం అనేటువంటిది న్యాయము కాదు, ధర్మము కాదు. ప్రోటోకాల్స్ ఉంటాయి, ప్రోటోకాల్స్ ప్రకారం పాటించాలి. ఇప్పుడు ఎల్కే అద్వానీ గారు ఉన్నారు, ఆయనకి ఇప్పుడు ఏ పదవి లేదుగా అవును. గత 10 సంవత్సరాల నుంచి. అయినా కానీ ఆయనకి జెడ్+ కేటగిరీ సెక్యూరిటీ. మొన్న కూడా నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ముసలాయన అయిపోయాడు కదా, చాలా సంవత్సరాలు అయిపోయింది. ఎప్పుడో 2013లో ఒకసారి చూశాను. ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు ఆయనకి లెటర్ ఇచ్చాను, పార్లమెంట్లో డిస్కస్ చేస్తా అన్నాడు. అదేమో కుదరలేదు. సంవత్సరం 11 సంవత్సరాలు గడిచిపోయింది. పెద్ద ఆయన కదా అని చెప్పి అంతకుముందు ఒకసారి వెళ్తే అప్పుడు బాగానే ఉన్నాడు, మనిషి మాట్లాడాడు. ఇప్పుడు ఆయనకు 96 ఇయర్స్ ఓల్డ్ అట, ఎవరు మాట్లాడలేదండి అన్నాడు. సరే ఆయన డాక్టర్ ఉంటుందేమో చూస్తే మేడం గారు కూడా బయటికి వెళ్ళారండి అన్నారు. తర్వాత ఫోన్ చేసి మాట్లాడండి నాతో, ఎట్లా ఉన్నారమ్మా ఏంటి నాన్నగారు అంటే ఇది ఆయన మనుషులను కూడా రికగ్నైజ్ చేయలేకపోతున్నాయంట. కానీ ఆయనకి జెడ్+ కేటగిరీ సెక్యూరిటీ ఉంది ఇప్పటికి కూడా. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడానికి కోసం అని చెప్పి హైకోర్టు దాకా వెళ్ళాల్సిన పని ఉంది లేదు. ఒక విషయం కూడా చెప్తాను నేను, ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి. రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ ఫ్రీక్వెంట్గా వెళ్ళేవాళ్ళం, మాట్లాడేవాళ్ళం, అన్నీ ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళం. ఆ మంచి మర్యాద, ఆ సంగతి సమాచారం ఆల్టుగెదర్ డిఫరెంట్. వదిలే ఎందుకో నేను ఒకరోజు సెక్రటేరియట్లోకి పోతుంటే ఈ చంద్రబాబు నాయుడు కాన్వాయ్ అనేటువంటిది ఆపోజిట్ డైరెక్షన్ పోతుంది. ఆ కారులో ఎన్ని చూశాను అన్నమాట, ఓల్డ్ కార్లు అయ్యి, టాటా సఫారీ అనమాట. నాకు ఇప్పటికి కూడా గుర్తుంది. లైట్ గ్రే కలర్ను లేకపోతేనేమో సిల్వర్ కలర్ ఉన్న కార్లు అనమాట. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ చూస్తేనే ఓల్డ్ కార్లు ఉన్న సంగతి తేలిపోతుంది. ఆ రోజు సాయంత్రం వెళ్ళినప్పుడు అన్నా నేను మరి వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ చూశానన్నా, డొక్కు కార్లు అయ్యి పద్ధతిగా ఉండదు, అనవసరంగా ఏదో ఒకటి అనుకుంటారో, జరగకూడదు ఏదైనా జరిగిందంటే అందరికీ ఇబ్బంది. నేను పోయినసారి ఇంతకుముందు ఆ తిరుమలలో జరిగింది మనం చూసాం కదా, కొంచెం బెటర్ కాన్వాయ్ ఇస్తే బాగుంటుంది అంటే, అవునా అరే నాకు ఎవరు చెప్పలేదే అన్నాడు ఆయన. యూ డోంట్ బిలీవ్ ఇట్, విత్ ఇన్ 1 వీక్లో కాన్వాయ్ మార్చారు తెలుసు. ఓకే. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ కొత్త కాన్వాయ్ వచ్చిన తర్వాత సికింద్రాబాద్లో ఒక టెంపుల్ ఒకటి ఉంది, ఆ కాన్వాయ్ని ఆ టెంపుల్ దగ్గర పూజ చేస్తున్నారు అనమాట. అట్లా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏంటంటే అది యాక్చువల్గా ఎవరు చెప్పాలి, ఆయనకి జిఏడి వాళ్ళు చెప్పాలి. ఇట్లుందండి సంగతి సమాచారం అని నేను చెప్పిన దాని మూలంగా ఆయన మార్చాడేమో నాకైతే తెలియదు, కానీ బట్ విత్ ఇన్ 1 వీక్ ఇట్ హాస్ బీన్ చేంజ్. ఐ రిమెంబర్ ఇట్ వెరీ వెల్. సో వైఎస్ఆర్ గుర్తుంది కాబట్టి నేను చెప్తాను. వైఎస్ఆర్ గారు అంత సహృదయంతో మీరు చెప్పిన మాటలు తీసుకున్నట్టు సరే చేశారు అది. కానీ ఇక్కడికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి పిటిషన్లో స్వయంగా చెప్పాడు, నాకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇచ్చారు, అది గ్లాసెస్ కూడా క్రాక్స్ వచ్చినాయి, కనీసం డోర్ ఓపెన్ కావట్లేదు. మొన్న మీరు వినుకొండ పర్యటనకు పోతుంటే ఆ మొరాయిస్తే అర్ధాంతరంగా పర్యటన నిలిపివాల్సి వచ్చింది, నాకు సొంత బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ వాడతానన్నా కూడా అధికారులు అనుమతి ఇవ్వట్లేరు అని. అంత ఎందుకు సార్? ఈ పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఆ విధంగా చేయడం అనేటువంటిది ఆయన హుందాకి, ఆయన హోదాని ఆయనకై ఆయన దిగదార్చుకున్నట్లు లెక్క. గవర్నమెంట్ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటారు బా, ఏముందండి కొత్త వెహికల్స్. అసలు ఆయన ఇంతకుముందు వాడినండి వెహికల్స్ అయ్యేమో అయ్యి ఆయనకి ఇచ్చేస్తే పోద్ది. చంద్రబాబు నాయుడు కావాలంటే కొత్త కాన్వాయ్ కొనుక్కోవచ్చు, తప్పే ఉంది అందులో. 3-4 వెహికల్స్ ప్రొవైడ్ చేయలేనంత దరిద్రమైన సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉందా? లేదు కదా. 3-4, ఒక ముందు ఒక 2, వెనక ఒక 2, దెన్ మధ్యలో ఒకటి, సంథింగ్ లైక్ దట్, శాటిలైట్ ఫోన్ ఉండేటువంటిది ఒకటి, సంగతి సంవత్సరం. ఆ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తే చంద్రబాబు నాయుడుని హుందాతనం అనేది నిలబడుతుంది. అంతేగాని ఇట్లాంటి పనులు చేయడం అనేది చిల్లర వ్యవహారాలు అయ్యాయి, అంతకంటే ఏం లేదు. చాలా చిల్లర వ్యవహారం అనమాట. దీనికోసం అని చెప్పి హైకోర్టు దాకా పోవడం ఏంది నాకు అర్థం కాదు. పనికి మాలిన విషయాలు అనమాట. నేను మీ టీవీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నాకు వచ్చినండి అనుభవం ఏదో చెప్పా. మీకున్నాయండి డొక్కు కార్లకి రాజశేఖర రెడ్డి గారికి నేనే చెప్పాను, ఆ డొక్కు కార్లు ఏంటంటే మరీ పరువు తక్కువగా ఉంటుంది, మార్చానంటే 1 వీక్లో మార్చారు. నేనే ప్రత్యేక సాక్షిని చంద్రబాబు గారు. మీరు కూడా జగన్మోహన్ రెడ్డి విషయంలో అలాగే చేయండి. ఇది సుప్రీంకోర్టు దాకా, హైకోర్టు దాకా వెళ్ళడము, ఆయన రిక్వెస్ట్ చేయడము చిల్లరగా ఉంటుందండి. ఇది మీలాంటి వ్యక్తులకి హోదాకి ఇది తగినటువంటిది కాదు. ప్లీజ్ ఇమీడియట్లీ టేక్ అన్ యాక్షన్. దాని మూలంగా పెద్ద గవర్నమెంట్గా ₹1,00,00,000 ఖర్చు అయ్యేదంటే ఉండదు, 100 కోట్లు ఖర్చు అయ్యేదంటే ఉండదు. ఆ డబ్బులన్నీ వేరే ఇంకో దగ్గర మిగిల్చుకోవచ్చు. ప్లీజ్ టేక్ ద నెసరీ ఇమీడియట్ యాక్షన్. మీరు ఇమీడియట్గా అనౌన్స్ చేయండి, ఆయన కోర్టులో కేసు విత్డ్రా చేసుకుంటాడు, మీకు పరువు దక్కుతుంది, ఆయన సెక్యూరిటీ వస్తుంది, అందరూ క్షేమంగా ఉంటారు. తనను అంతమొందించే కుట్ర జరుగుతుంది అని జగన్మోహన్ రెడ్డి అంత తీవ్ర వ్యాఖ్యలు చేయాల్సినటువంటి అవసరం అయింది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అట్లాగానే ఉన్నాయా? ఏదో జరిగినటువంటి హత్యలు, సంగతి సంవత్సరం మరి అసలు ఆ వినుకొండలో అయితే మరీ దారుణం. అలాంటివి జరుగుతున్నప్పుడు ఏంటంటే స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకోవాలి రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్. ఇప్పుడు గతంలో వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు మేము చేస్తాం అనేసి అంటే గాడిద గుర్రం సమానమేగా. అవును. జగన్మోహన్
జగన్మోహన్ రెడ్డి చేయించాడు అనేసి అంటే చంద్రబాబు నాయుడు కూడా అదే పని చేస్తే ఇంకా ఆయనకి ఆయనకి తేడా ఏముంటుంది, ప్రజలు నీకెందుకు ఓట్లు వేయాలా? అఫ్కోర్స్ ప్రజలు నీకు ఓట్లు వేసిన మాట వాస్తవమే, ఆయనకు ఓట్లు వేసిన మాట వాస్తవమే, 40% వచ్చినాయి. మీకు 60% ఎట్టొచ్చిందంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆయన మీద ఇసుకుపుట్టారని నీకు వేసి ఉండొచ్చు, లేదంటే ఈవీఎంలు మేనేజ్ చేశారన్న సంగతి బయటకు వస్తూనే ఉన్నాయి. ఒక 3-4 నెలలు ఒక 3-4 నెలలు కనుక అయితే వ్యవహారాలన్నీ తేలుతాయి. పూనమ్ అగర్వాల్ అంత గట్టిగా చెప్పింది అది ఇంకేది. అఖిలేష్ యాదవే చెప్పాడుగా పార్లమెంట్లో, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల మీద నేను ఉత్తరప్రదేశ్లో నాకే 80 ఎంపీ సీట్లు వచ్చినా నేను ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు నేను నమ్మను. ఓకే, ఇంకంతకంటే ఏం కావాలి నీకు స్టేట్మెంటు? సాలిడ్ స్టేట్మెంట్ కదా. మన జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో మీటింగ్ పెట్టినప్పుడు నేను కూడా ఉన్నాను. నేను పోయే టయానికి ఆయన అఖిలేష్ యాదవ్ కూడా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె తర్వాత పేరేంటి, ఐ థింక్ ప్రియాంక చతుర్వేది ఆమె కూడా మాట్లాడింది. దాన్ని ఏడీఎంకే వాళ్ళకి సంబంధించిన 2 ఎంపీలు వచ్చారు. నాకు అది ఆశ్చర్యం వేసింది. ఏడీఎంకే అండి, బీజేపీ కదా వీళ్ళిద్దరు, అందరూ తమ్మిదొర ఆయన ఒక ఆయన ఉన్నాడు. విచిత్రం ఏంటంటే ఈ రికగ్నేషన్ మీకు ఏంటండి అది ఇది అనేది అంటే ఆయన నా వీడియోస్ అనేది చూస్తారట ఆయన, నాకు తెలియదు ఆ సంగతి. సరే ఇంకా ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు వీళ్ళు ఏదో అడిగారు, ఇంగ్లీష్లో అడిగినటువంటి వాళ్ళకి ఇంగ్లీష్లో, హిందీలో అడిగినటువంటి వాళ్ళకి హిందీలో, నాకు తెలిసింది ఏదో చెప్పాను. నిష్పక్షపాతంగా ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో వాళ్ళు నన్ను అడిగారు, నేను చెప్పాను. మరి వాళ్ళు ఏమి ఎలా ట్రాన్స్లేట్ చేస్తున్నారో నాకైతే తెలియదు. ఇట్లాంటి ఏదో 3-4 ఇన్స్టాన్సెస్ జరిగినాయి కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టండి అంటే విల్ బికమ్ ఫూల్స్. దీనికోసం రాష్ట్రపతి పాలన పెట్టరు. అప్పులు పాలైపోతే రాష్ట్రపతి పాలన పెడితే ఒకళ్ళు ఇద్దరు ఇట్లాంటి ఇన్స్టాన్స్ జరిగితే రాష్ట్రపతి పాలన పెడితే నీకు అడ్డగోలు 10 సార్లు రాష్ట్రపతి పాలన నువ్వు పెట్టేస్తారా ఏంది? రాష్ట్రపతి పాలన అనేది పెట్టరు. పబ్లిక్ ఆర్డర్ దెబ్బతింటే అప్పుడు రాష్ట్రపతి పాలన పెడతారు, అంతేగాని 1-2 ఇన్స్టాన్సెస్ పెట్టరు. ఎనీహౌ ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ప్రజల యొక్క క్షేమము సంక్షేమము ఇంపార్టెంట్, అభివృద్ధి అనేటువంటిది ఇంపార్టెంట్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేటువంటిది ఇంపార్టెంట్. 1-5-6 నెలలు టైం ఇవ్వాలి. అప్పుడప్పుడు ఏదో జరుగుతుంటాయి. జనరల్ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మొన్న ఆయన కూడా ఏదో మీటింగ్లో చెప్పాడు, ఇంత ముందర నేను గంటల తరబడి మీటింగ్లు పెట్టలేనా, ½ అవర్ కంటే ఎక్కువ పెట్టలేను, అసలు మంచిదే కదా. చంద్రబాబు నాయుడు గారిని ఎవ్వరు ఏమీ ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా, లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, నేను కూడా ఎంత వర్క్ చేసిన ఇండిపెండెంట్గా కనుక వదిలేస్తే చక్కగా కూర్చొని నిలుపుగా నిదానంగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటాడు. చాలా మంచి నిర్ణయాలు ఉంటాయి. అందరి మనం చెప్పింది వింటాడు సమయం, లిజనింగ్ స్కిల్స్ కూడా బాగానే ఉన్నాయి, ఇంప్లిమెంట్ చేస్తాడు కూడా. ఈ చుట్టుపక్కల ఉన్న ఈ దిక్కుమాల టీవీ ఛానల్స్ వాళ్ళు, ఈ వార్తాపత్రికలు చంద్రబాబు నాయుడిని నాశనం చేస్తారు అంతే. అందుకని ఆయన్ని ఇండిపెండెంట్గా వదిలేయాలి. సరే ఆయన నేను 40 years ఇండస్ట్రీ హైటెక్ సిటీ కట్టాను, సంగతి సంవత్సరాలు పచ్చబద్దాలు చాలా చెప్తా ఉంటాడు, తీసేయి, పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఆయన నేను హైటెక్ సిటీ కట్టానన్నా కానీ ఎన్ని ఎవడు లేడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే పాపం అనవసరంగా Super 6 ఇచ్చాడు, ఏం చేయాలో తెలియక జుట్టు పీక్కుంటున్నాడు, చిన్నగా ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ప్రజలారా మీరే నన్ను రక్షించాలి, మీరు ఆలోచించండి, పాడు పచ్చిబద్దలని ఎలక్షన్ Super 6 అని చెప్పి అనౌన్స్ చేసినప్పుడు నీకు తెలియదా ఏంది? ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కూడా అంతే. నన్ను గురించి చాలామంది అర్ధరాత్రి పూట కూడా నన్ను అరుగుల మీద కూర్చోబెట్టి నన్ను ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు అడిగితే, ఈ చట్టం ఇదమ్మా, ఇది సంఘ సంవత్సరం, మంచి చట్టం ఇది సంఘ సంవత్సరం, దీని మూలంగా ఏమి కాదంటే వాళ్ళు అట్లా చెప్తున్నారని నమ్మాల్సిన పని లేదమ్మా అని చెప్పాను. మరి ప్రజలు ఏం ఆలోచించుకున్నారో నాకైతే తెలియదు. ఇప్పుడు నువ్వు చచ్చిన దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. తెలుగుదేశం పార్టీ వాళ్ళే కదా పాపం ప్రమాణమైన చట్టం అని చెప్పి అందరూ ఒప్పుకున్నారుగా, ఒప్పుకున్న తర్వాతే కదా చట్టమైంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను రాగానే పీకేస్తాను చింపేస్తానంటే ఎట్ట కుదురుతుంది? నువ్వు అధికారంలో లేనప్పుడు ఏమో సపోర్ట్ చేసావు, అధికారంలోకి వచ్చి నువ్వు తీసేస్తానంటే ఎట్ట? లీగల్ టెర్మినాలజీలో ఒక పదం ఉంటుంది, ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్తోపెల్ అంటారు. ప్రభుత్వం చేసినటువంటి ఒక వాగ్దానాన్ని వేరే ప్రభుత్వాలు వస్తే మార్చకూడదు, కానీ లోటుపాట్లు ఏమన్నా కనుక్కుంటే సరి చేయొచ్చు. అప్పటికీ కుదరకపోతే కోర్టుకు వెళ్ళచ్చు. దాన్ని ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్తోపెల్ అంటారు. ఇన్ని ఆలోచించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు కానీ, ప్రజలు కానీ, లీగల్ డిపార్ట్మెంట్ కానీ ఆలోచించుకోవాలి. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్తోపెల్, ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ, ప్రిన్సిపల్ ఆఫ్ an opportunity of being heard given, law is equal to all, law is a continuous process. ఇవన్నీ కూడా లీగల్ ప్రిన్సిపల్స్. ఇవి లీగల్ ప్రిన్సిపల్స్ని ఫాలో కావాలి. కానీ అరే ముందు చేసేవా వాడిని అయితే చంపే ముందు ఏమైంది, కోర్టులో కేసు పెడతారు, చంపినోడికి బెయిల్ ఇస్తారు, కేసు ఉంటుంది, వాయిదాలు నడుస్తుంటుంది. కానీ అనేటువంటి ధోరణి రాజకీయ నాయకుల్లో ఎప్పుడైతే వచ్చిందో ఇలాంటి పనులు జరుగుతాయి. అది ఈవీఎం మిషన్లు కావచ్చు, ఇది కావచ్చు.
సార్ ఈవీఎం మిషన్ల మీద నువ్వు ఎంతసేపు చెప్పినా కానీ కోర్టులో కేసులు పెడితే అది చివరికి ఫైనల్ రిజల్ట్ వచ్చేసరికి 2029 అవుతుంది. టర్మ్ అయిపోతుంది. నీకు ఇంకా ఒక విచిత్రం చెప్పడం నాకు ఒక క్లయింట్ ఉండేవాడు కరీంనగర్లో. అది అన్నదమ్ముల మధ్య ల్యాండ్కు సంబంధించిన గట్ల వివాదం అనమాట. సరే వాళ్ళకి వేరే వ్యాపారాలు కూడా ఉన్నాయి, చిన్న చిన్న విత్తనాల వ్యాపారం ఉన్నాయి, అదే నేను కూడా చేస్తాను. ఆ తమాషా 30 సంవత్సరాల కేసు అది చచ్చిపోయిన తర్వాత డెసిషన్ వచ్చింది. ఏం చేసుకుంటారు? ఇప్పుడు ఇది కూడా అంతే. ఈవీఎంలకు సంబంధించిన విషయం తేల్చగలిగినటువంటి వ్యక్తులు ముగ్గురు. రాష్ట్రపతి అన్నా చేసుకోవాలి, చీఫ్ ఎలక్షన్ కమిషనరు ప్లస్ మిగిలిన వాళ్ళన్నా చెప్పాలి, సుప్రీంకోర్టు వాళ్ళన్నా ముందుకు వచ్చారు. సుమోటో కింద తీసుకోవచ్చు. ఆ సుప్రీంకోర్టు వాళ్ళు సుమో కింద తీసుకొని చేయొచ్చు. సుమోటో కింద తీసుకొని ఇంత చేటు వస్తున్నాయి కాబట్టి అని చెప్పి వాళ్ళే సుమోటో కింద తీసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు జైలు ఎట్ట పెట్టారు? ఆయన లక్ష్మయ్య బొక్షమయ్య ఎవరైనా ఆయన రాసిచ్చిన లెటరేగా. శంకర్రావు రాసిచ్చిన లెటర్ మీద ఏపీ హైకోర్టు వాళ్ళు సుమోటోగా చేసినప్పుడు దేశవ్యాప్తంగా ఇంతమంది చెప్తున్నప్పుడు పూనం అగర్వాలా చెప్తా ఉంది, మిగిలిన వాళ్ళు చెప్తున్నప్పుడు నువ్వు ఎందుకు చేయవు? పైగా మేము లెక్క పెడతాము కానీ 43,500 ఏదో రేటు చెప్పారు. అదేంది ఒక్కొక్క బూత్కు. మరి ఇప్పుడు మాచల గురదాల కాన్స్టిట్యున్సీలో 236 బూతులు ఉన్నాయి. అన్ని బూతులు మీరు రీకౌంటింగ్ పెట్టండి అంటే 236ని 43,000 పెట్టి మల్టిప్లై చేస్తే ఇప్పుడు ఏం చేయాలి? ఆయన కాసు మహేశ్వర్ రెడ్డి ఆయన డబ్బులు కట్టాలి. ఇది కుదిరే పని ప్రాక్టికల్ కావాలి వచ్చి. అరే నేను పోటీ చేయాలంటేనేమో ఎంపీ కింద పోటీ చేయాలంటేనేమో 25,000. నాకు అనుమానం ఉందండి మీరు లెక్క పెట్టండి అంటేనేమో ఒక్కొక్క బూత్కి 43,000 రూపాయలంటే ఏమైనా న్యాయం ఉందా? ప్రజల విజ్ఞతకు వదిలేస్తాం మనం. ఇందులోనే ఏదో మాత్రం ఉంది. 60 లక్షల మిషన్లో 40 లక్షల మిషన్లోనే మాత్రం ఉంది. రాసిన ప్రోగ్రాంలోనే మాత్రం ఉంది. ఇంకేం కావాలి? ఎందుకంటే దీనికి పరిష్కార మార్గం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి తీసుకునేటువంటి డెసిషన్. దారుణంగా నష్టపోయింది ఆయన కాబట్టి. అంత చేతి నష్టపోయిన 40% ఎట్టా వచ్చింది అనుకున్నావు? కంప్యూటర్కి చెప్పావా నువ్వు 60% అటు అయ్యి 40% ఇటు అయ్యేది పిచ్చి. దానికి ఏం తెలుసు? నువ్వు ప్రోగ్రామ్ రాసావు, అది చేసింది. నువ్వు దాన్ని తిడతావేంది? ఈవీఎం మిషన్ నువ్వు దాన్ని తిట్టవాక. ప్రోగ్రామ్ రాసినోడు తిట్టాలి. పొరపాటుని ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ రాసినోడు నేనే రాశానని నేను బయటకు వచ్చి చెప్పాడు అనుకో, వాడిని చంపేస్తారు. రాసింది ఎవరు? విదేశాల్లో రాయించలేదంట, ఇండియాలోనే రాయించారంట. హ్యాకర్స్ చేస్తారు బయట అని. క్రిమినల్ హ్యాకర్స్ అంటారు వాళ్ళు చేస్తారు. ఐఎమ్ ఆల్సో ఏ సర్టిఫైడ్ ఫారెన్సిక్ అకౌంటెంట్ అండ్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేటర్ని. సార్ ఈ రెడ్ బుక్ అంటే ఏంటి? రెడ్ బుక్ రూల్ను రాష్ట్రంలో అమలు చేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. ఏంటి అసలు రెడ్ బుక్ ఏంది? ఆయన ఏదో ఎర్ర పుస్తకం ఏముంది కనుక అందులో? ఎర్ర పుస్తకం కాకపోతే పైన దాన్ని ఎల్లో కవర్ అయితే ఎల్లో బుక్ అయితే ఏముంది కనుక? ఈ రెడ్ బుక్ అనేటువంటిది ఎక్కడో సమ్ ఇటలీలోనూ ఎక్కడనో సమ్ యూరోపియన్ కంట్రీలో ఫస్ట్ టైం అది పాపులర్ అయింది ఆ రెడ్ బుక్ అని. అంటే చాలా దారుణమైనటువంటి విషయాలు రాసుకోవడం అనమాట. నేను పలానాని చంపేయాలి, వాడు కాళ్ళు ఇరిచేయాలి, కళ్ళు పొడి చేయాలి, పేగులు లాగేయాలి, వాడి మీద కక్ష తీర్చుకోవాలి అని రాసుకునేటువంటి పుస్తకం అనమాట అది. దాన్ని రెడ్ బుక్ అనేవాళ్ళట. అది మన ఇండియాలో దాని ఆరిజిన్ ఇండియాలో లేదు, అది అక్కడ యూరోపియన్ కంట్రీలో ఉంది. కరెక్ట్ రెడ్ బుక్ లేదు, పోడులే తీసేవా అనే సినిమా పిల్లడు ఏదో అంటే. సార్ నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఏపీ సీఎం మాట్లాడుతూ ఇప్పటికే తల్లికి వందన అనే సంక్షేమ పథకాన్ని మార్పులు చేర్పులు చేస్తున్నాడు. అట్ దట్ సేమ్ టైం గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలను కూడా రద్దు చేయండి అని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. సార్ ఎట్లా చూస్తారు? నేను ఇందాకనే చెప్పాను నీకు, ప్రిన్సిపల్ ఆఫ్ హిస్టోపెల్ వైలేట్ చేయకూడదు. వైలేట్ చేస్తే ఏమవుతుంది? కోర్టుకు పోతారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అదే. జగన్మోహన్ రెడ్డి చేస్తానంటే మంచిత్వం ఎట్లా చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు అంటాడు. ఏమవుతుంది? దాని మూలంగా కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళ్తే ఎవరు ఎప్పుడు చేయలేను. చంద్రబాబు నాయుడు అన్నాడు బతుకుతాడు, జగన్మోహన్ రెడ్డి అన్నాడు బతుకుతాడు. ప్రతి జీవి ఈ భూతాల మీద పుట్టిన ప్రతి జీవరాశికి ఏదో ఒక రోజు మరణం తప్పదు కదా. మరి ముందైతే చేసే తర్వాత చూద్దాం. చట్టం అంటే గౌరవం లేనటువంటి వాళ్ళు చేసేటువంటి పనులు. విదేశాలకి మనకి తేడా అదేనబ్బా. విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి చట్టం మనం రాసుకున్నాం కాబట్టి మనమే గౌరవించాలని వాళ్ళు గౌరవిస్తారు. ట్రాఫిక్ సిగ్నల్ అయినా అంతే, ఇంకోటైనా అంతే. కానీ మన ఇండియాలో దరిద్రం ఏంటి అంటే చట్టమా? అదేంది అది? అది ఎక్కడుంది? అరే ఎవరైనా అరెస్ట్ చేస్తారండి, చేస్తే బెయిల్ తెచ్చుకుంటా. అరే బెయిల్ తెచ్చుకున్నంత మాత్రం ఎట్ట కుదురుతుంది? ఆయన కోర్టు చుట్టూ తిరగాలంటే వాయిదాలు అడుగుతా. అరే వాయిదాలు ఎన్నెన్ని అడుగుతావా కాబట్టి జీవితాంతం అడుగుతా. మరి ఏదో ఒక రోజు డిసైడ్ కావాలి కదండి. సచ్చిన తర్వాత డిసైడ్ అయిద్దాము. కానీ రామోజీరావు గారి విషయంలో జరిగింది ఏంది? 17 సంవత్సరాలు డ్రాగన్ చేశారుగా. చేతిని తప్పంతగా ఆయనకు కూడా తెలుసు. మార్గదర్శి ఇప్పుడు ఆయన చచ్చిపోయాడు. 2 సంవత్సరాలు జైలు శిక్ష ఉండదు.
కానీ డబ్బులకు సంబంధించిన వ్యవహారం ఇంకా ఉంటుంది. మనని రామోజీరావు గారికి తెలియదు అనుకుంటున్నాం ఇది ఆ సంగతి. ఆయన వైలేట్ చేసాడన్న సంగతి 100% తెలుసు ఆయనకి. ఎందుకు లాగాడా ఇన్ని రోజులు అంటే ఏదో కూడా చేయాలి కాబట్టి. లేకపోతే ఏమవుతుందంటే రామోజీరావు గారు మీరు చేసిన తప్పుంటే 2 ఏళ్ళు జైలు పెట్టాలి అయింది. కానీ ఆయన ఏజ్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రపతి గారు ఎగ్జామ్షన్ ఇచ్చిండొచ్చు. అది కూడా చెప్పాను నేను ఇంతకుముందు ఒకసారి ఒక వీడియోలో. నేను ఆ వీడియోలు చేసినందుకు నన్ను అమ్మనా ఊదు తిట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, బెదిరించినటువంటి వాళ్ళు ఉన్నారు, కారద్దాలు వాళ్ళు కొట్టారు, టైర్లు కొట్టారు. అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి వచ్చి అన్న నాగార్జున నీకు టైం అని చెప్పి నా మీద భుజం ఇచ్చేసి అని మాట్లాడా. నిష్పక్షపాతంగా మాట్లాడుకుందాం మనం. అదేం లేదు కదా. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతో మాట్లాడాలి. ఆయన రామోజీరావు గారు మా కుటుంబానికి మంచి మిత్రుడు. ఆయన మా మామయ్య కొలా సైదుల్ రెడ్డి గారిని అన్నదాతకి చీఫ్ ఎడిటర్ చేశాడు. ఆయన 40 సంవత్సరాల నుంచి మాకు మంచి సంబంధాలు ఉన్నాయి ఆయనతోటి. కానీ ఆయన చేసింది తప్పు కాబట్టి తప్పే. ఆర్బీఐ చట్టము 45(s)ను వైలేట్ చేశాడు కాబట్టి 2 సంవత్సరాలు జైలు శిక్ష తప్పదు. 2 పెనాల్టీ కట్టాలి. 2600 మల్టిప్లైడ్ విత్ 2 అంటే ఎంత అయితే నీకు 5,200 కోట్ల రూపాయలు పెనాల్టీ కట్టాలి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడాను 1,200 కోట్ల రూపాయలు పెనాల్టీ వేశారు ఆయన మీద. ఆ డబ్బులన్నీ కట్టాలి. 2 సంవత్సరాలు జైలు శిక్ష తప్పదు. అందుకని ఆయన ఏం చేశాడంటే 17 సంవత్సరాలు డ్రాగాన్ చేశాడు దాన్ని. ఇంక ఇప్పుడు ఆయన మనిషే లేడు కదా, ఇంక జైలు శిక్ష ఏముంటుంది? ఇక డబ్బులే వారం ఏదో తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు కూడాను అదే పద్ధతిని అవలంబిస్తాడు. చంద్రబాబు నాయుడు గారి గురువు ఆయనేగా. చంద్రబాబు నాయుడు గారికి గురువు ఆయనే కాదు. ప్రజలు కూడా మర్చిపోయి ఉంటారు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నీకు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు తమ్ముళ్ళు మీ అందరూ రండి, వాళ్ళు చెప్పిన మాట వినబాకండి అంటే ఇద్దరు కలిసి చేసింది ఎవరు? వైస్రాయ్ హోటల్లో చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు అన్న రామోజీరావు గారే. చంద్రబాబు నాయుడు అన్న వాళ్ళు ఆయనకు సంబంధించిన వాళ్ళు ఒక 5 హోటల్లో ఉన్నారు. ఇక రామోజీరావు గారు 15 మంది ఉన్నారని చెప్పాడు. అక్కడ నిజంగానే 15 మంది చేరినప్పుడు 25 మంది ఉన్నారని చెప్పాడు. 25 మంది ఇతరు 50 మంది ఉన్నారని చెప్పాడు. 2 గంటల్లో ఏమైపోయింది? అది 100 మంది అయిపోయారు. యాక్చువల్గా అక్కడ ఉన్నది ఎంతమంది కాబట్టి 15 మంది కూడా లేరు. ప్రచారం అయితే చేసావుగా, ప్రచారం చేసినప్పుడు ప్రతివాడికి భయమే కదా, నేను పోకపోతే నాకేమవుతానని అట్లా చేశాడన్న. అది దాన్నే వెనుకోట అనేది. ఆగస్టు సంక్షోభం వెనుకోట అంటారు. చంద్రబాబు నాయుడు గారికి ఆగస్టు మంతా ఉంటే టెర్రర్ అనమాట. కారణం ఏంటంటే ఇది. అది అట్లా వెనుకోటు పొడిసి అధికారం తీసుకున్నాను. కానీ ఫైనల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు దాకా వెళ్ళి నాకు భద్రత కల్పించండి అని అడగాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే ఉంది. ఆయన కనుక చేస్తే కనుక 40 years ఇండస్ట్రీ, డీసెన్సీ, డిగ్నిటీ. రాజశేఖర రెడ్డి గారికి తోటి నేను చెప్పింది ఆయన అనుభవం ఏందో కూడా చెప్పి ఇంకెందుకంటే అవసరం లేదు. మరి కలెక్టర్ల మీటింగ్లో చెప్పాడు సంగతి సంవత్సరాలు మామూలుగా చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు చెప్పడానికి చాలా చెప్తున్నాడు. చెప్పేదాంట్లో 10% కూడా చేయడు. అది కదా వచ్చిన ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. రైట్. సో ఇది ఏపీలోని తాజా రాజకీయాలపై ప్రముఖ సామాజిక ఆర్థిక రాజకీయ విశ్లేషకుడు నాగార్జున రెడ్డి గారి విశ్లేషణ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.